హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద జీఆర్బీ చెఫ్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నానండి. నేనైతే ఈరోజు డిఫరెంట్గా ఉంటుందని చెప్పి గులాబ్ జామ్ అయితే ప్రిపేర్ చేశాను. మా పిల్లలు చాలా ఎక్కువగా తింటూ ఉంటారండి, వాళ్ళకి చాలా ఇష్టము. అందుకని చెప్పి చేశాను. చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. పర్ఫెక్ట్గా రావాలంటే ఏం చేయాలి ఏంటనేది కూడా చెప్తాను రండి. ఫస్ట్ అయితే చాలామంది పిండి మొత్తం కలుపుకుంటారండి, బట్ అలా కాకుండా నేను ఫస్ట్ ఏం చేస్తానంటే షుగర్ సిరప్ అయితే నేను ఫస్ట్ రెడీ చేసుకుంటానండి. ఎప్పుడు సిరప్ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాతే మిగిలిన ప్రాసెస్ అనేది ఎప్పుడు చేయాలి. గులాబ్ జామ్ చేయడం చాలా కష్టమని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ చాలామంది చేసినా సరే అంత పర్ఫెక్ట్గా అయితే రాదండి. ఈ విధంగా అయితే చేసి చూడండి, ఖచ్చితంగా చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. నేనైతే ఫస్ట్ అయితే పాకం సిరప్ అనేది చేస్తున్నానండి. అది ఎలా ఉంటుందంటే షుగరు 2 గ్లాసెస్ వేసాను, వాటర్ 1 గ్లాస్ అయితే వేసానండి. అంటే క్వాంటిటీ ఎలా తీసుకున్నా పర్వాలేదు, అంటే ఇలా తీసుకుంటే మీకు కొంచెం పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి నేనైతే ఇలా తీసుకుంటూ ఉంటాను ఎప్పుడు. ఫస్ట్ అయితే ఆ షుగర్ అంతా కూడా నీట్గా మొత్తం అంతా కరిగిపోవాలండి, కలుపుతూ ఉండాలండి. ఎందుకంటే లేకపోతే ఏమవుతుందంటే షుగర్ అనేది లాస్ట్లో ఉండిపోతుందన్నమాట. ఉండిపోయి మొత్తం అంతా పైన పాకం వస్తుంది. తర్వాత చూస్తే పాకం అనేది రాదండి, కొంచెం థిక్గా అనిపిస్తుంది కానీ వాటర్లో ఉంటుంది చల్లారిన తర్వాత. అందుకని చెప్పి దాన్ని కొంచెం ఎక్కువగా కొంచెం అది గ్యాస్ అయితే కొంచెం హైలో పెట్టి పాకం అనేది అలా తిప్పుతూ ఉండాలి. ఆ పాకం వచ్చే వరకు కూడా అలానే చేయాలండి. ఆ పాకం ఎలా చూడాలి ఏంటనేది కూడా నేను చూపిస్తాను. చూసారా, నేనైతే ఆఫ్ చేశానండి. చూసారా, జస్ట్ చేతులకి జస్ట్ అంటుకుంటూ ఉంటే సరిపోతుందండి. అలా అంటుకుంటేనే మీకు పాకం అనేది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. మొత్తం పిండి అయితే నేను ఒక ప్యాకెట్ అయితే మొత్తం వేసేసానండి. ఆ ప్యాకెట్ చూడడానికి పెద్దగా కనిపిస్తుంది, కాకపోతే అందులో చాలా తక్కువ ఉంటుంది. గులాబ్ జామ్ కూడా చాలా తక్కువగానే అవుతాయండి. కొంచెం అదైతే నీట్గా అయితే కలుపుకోండి, ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. వాటర్ అయితే అస్సలు ఎక్కువగా యాడ్ చేసుకోవద్దండి, చాలా తక్కువ వేస్తూ ఉండండి. నేనైతే ప్యాన్ పెట్టేశానండి. ఇప్పుడు మనం చేసిన బాల్స్ ఉన్నాయి కదండి, వాటిని మనం ఫ్రై చేసుకుందాము. హీట్ అయిందండి ఆయిల్ అయితే. ఈ గులాబ్ జాము ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టుకోవాలండి. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే త్వరగా ఫ్రై అయిపోతాయి అని చెప్పి హైలో పెట్టేస్తారు. అలా అస్సలు పెట్టొద్దండి, హైలో పెట్టొద్దు. సిమ్లో పెడితే చక్కగా బాల్స్ అనేవి మనం చూసారా, చిన్ని చిన్ని బాల్స్ చేసామా, చూసారా ఆయిల్ వేసేసరికి ఎంత పెద్దగా అయిపోయినాయో. అలా అవ్వాలి. లోన్ అంతా కూడా మొత్తం అంతా నీట్గా ఫ్రై అవుతుందండి. మీరు హైలో అయితే అస్సలు పెట్టొద్దండి. అవి కూడా చాలామంది ఏం చేస్తూ మొత్తం అన్నీ ఒకేసారి వేసిస్తూ ఉంటారండి, అలా కూడా వేయొద్దు. చక్కగా సింగిల్గా ఒకటి ఒకటి వేసుకోండి. చూసారా ఎలా ఫ్రై అయినాయో రెడ్ కలర్లో. అలా అయిన వెంటనే మనం ఆల్రెడీ ముందు ప్రిపేర్ చేసుకున్న షుగర్ సిరప్ ఉంది కదండి, అందులో అయితే ఒకటి ఒకటి తీసి వేసుకుంటూ ఉండండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నేనైతే అలా ఒకటి ఒకటి మొత్తం అన్నీ వేసేసానండి. అది వేసిన తర్వాత కూడా వెంటనే తినొద్దండి, ఒక 1 అవర్ అయినా సరే వాటికి కొంచెం రెస్ట్ ఇవ్వండి. చేసిన వెంటనే నోరు ఊరుతుందని చెప్పి తినేస్తూ ఉంటారు కదా, అలా తినొద్దండి, అసలు బాగుండవు అనమాట. పాకం కూడా లోనకి వెళ్ళదు. అందుకని చెప్పి ఒక 1 అవర్ గ్యాప్ ఇచ్చిన తర్వాత అప్పుడైతే టేస్ట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా గులాబ్ జామ్ తిన్నారు అంటే ఖచ్చితంగా దాంతోపాటు ఐస్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోండి. చాలా పర్ఫెక్ట్ టేస్ట్ అనమాట. మాకైతే చాలా ఇష్టం అండి ఐస్ క్రీమ్ వేసుకుని తినడం అంటే మరీ ఇష్టము. మా ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంది అంటే ఖచ్చితంగా గులాబ్ జామ్ చేసుకుంటాము. చూడండి ఆ పాకము అది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. గులాబ్ జామ్ చూసారా, అసలు ఎంత స్మూత్గా అనిపిస్తుందో, చూస్తేనే తినేయాలన్నట్టుగా. నేనైతే ఐస్ క్రీమ్తో పాటు తినేస్తున్నానండి. ఎలా వచ్చిందో అయితే చెప్తాను. మీరు కూడా సేమ్ ఇలానే యాస్టీస్కి ఇలానే చేయండి, పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఎలా వచ్చింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
ఐస్ క్రీమ్‌తో తింటే అస్సల వదిలిపెట్టరండి. కావాలంటే ఒక్కసారి అయితే టేస్ట్ అయితే ఖచ్చితంగా చేయండి. నేనైతే వెంటనే తినేసానండి. మీకు చెప్పానుగా 1 అవర్ వెయిట్ చేయమని. నేనసల 1 అవర్ కూడా వెయిట్ చేయలేదు. అంటే అంత తినాలనిపించిందనమాట చేసిన వెంటనే. అంత పర్ఫెక్ట్‌గా అయితే వచ్చినివి. సూపరున్నాయండి.